ఓకే. 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 గుడ్ ఈవినింగ్. అందరికీ గుడ్ ఈవినింగ్. నా ఫ్రెండ్సే అందరూ. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ సార్ మా ఈవెంట్కి వచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఓపిక కూర్చున్నందుకు. రామానాయుడు స్టూడియోస్కి చాలాసార్లు వచ్చాను. స్టూడియోలో షూట్స్కి అసిస్టెంట్ కెమెరామ్యాన్గా వర్క్ చేయడానికి చాలాసార్లు వచ్చేవాడిని. సినిమా పూజలు జరుగుతుంటే చూడడానికి చాలాసార్లు వచ్చేవాడిని. సినిమా ప్రేక్షకుడిగా చాలాసార్లు వచ్చేవాడిని. నిన్న పొద్దున కూడా రామానాయుడు స్టూడియోకి అలా వచ్చి తిరిగి నాకేం అనిపించలేదు. ఈరోజు సాయంత్రం కార్లో ఇట్లా లోపలికి వస్తూ ఉంటే నా స్టాండీస్ అక్కడక్కడక్కడక్కడ కనిపిస్తూ ఇలా పై వరకు వస్తుంటే అంటే అర్థం కాలేదు. ఫస్ట్ టైం నేను చూసిన ప్లేసే నాకు కొత్తగా కనిపిస్తుంది. నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఎన్నో ఇచ్చిన కిరణ్ చాలా థ్యాంక్ యూ. నా కోసం ఊరి నుంచి వచ్చారు మా ఫ్రెండ్స్, వీళ్ళందరూ, అందరికీ చాలా థ్యాంక్స్. మా వాడు ఏదో చేశాడు చూద్దామని నా కోసం ఇంత దూరం వచ్చారు, చాలా థ్యాంక్ యూ. చాలామంది వచ్చారు. అంటే ఇంతమంది నాకు ఫ్రెండ్స్ ఉండడానికి కారణం అందరితో బాగుండు, అందరితో మంచిగా ఉండు అని నేర్పించిన మా అమ్మ నాన్నకి చాలా చాలా థ్యాంక్ యూ. మా అప్ప మా అమ్మ నేను ఎప్పుడో 4th క్లాస్లో వచ్చింది హైదరాబాద్కి. మళ్ళీ నా ఈవెంట్కి వచ్చింది ఈరోజు. వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మా. ఖచ్చితంగా మీ పేరు నిలబెడతా. యా, చాలామంది ఎమోషన్ ఆపుకుంటున్నాను. ఈ సినిమా నాకు అంటే సినిమా కన్నా నాకు ఎక్కువ అన్న అసిస్టెంట్గా పనిచేస్తున్నప్పుడు అందరం కలిసి అది ఇది కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అన్న నాతో అని కాదు అందరితో బాగా మాట్లాడుతుంటాడు. ఏం అవ్వాలనుకున్నావు, ఏంటి, ఎలా అని. నేను అప్పుడెప్పుడో చెప్పాను ఒకసారి, అన్న నేను హీరో అవ్వాలని వచ్చానన్న, నాకు ఇది కూడా ఇంట్రెస్ట్, ఇట్లా చేసుకుంటా ఉన్నాను, ఛాన్స్ వచ్చినప్పుడు చూసుకుంటా ఉండన్నా. నేను ఒక సాంగ్ చేసినప్పుడు చూపిస్తే చాలా బాగా చేసావు, అసలు అదిరిపోయింది. ఆయన ఫ్రేమ్ టు ఫ్రేమ్ మాట్లాడాడు అనమాట నాతో. మాట్లాడి అంటే ఒక హీరోగా ఉండి షూట్లో, అది కూడా షూట్ మధ్యలో చూపించాను నేను నా పాట, నాకు గుర్తుంది బాగా. ఇంట్రడక్షన్, ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇంట్రడక్షన్ సీన్ అది చూసి చాలా బాగుంది అని మాట్లాడాడు. ఆ రోజు అయిపోయింది. ఇంక దాని తర్వాత మళ్ళీ చెప్పా, ఎప్పుడో వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇలా అంటే, నువ్వు మంచి టాలెంటెడ్ సాయి, బాగా చేస్తావు, చేద్దాం అన్నాడు. అన్న నీ ప్రొడక్షన్ ఓపెన్ చేసి ఈ 8 years నా జర్నీలో నువ్వు చాలామందిని కలిసావన్నా, నేను అసిస్టెంట్గా పనిచేస్తున్నాను, అన్నీ చేసుకుంటూ ఉన్నాము. నువ్వు నన్ను గుర్తుపెట్టుకొని నా ప్రొడక్షన్లో ఫస్ట్ నువ్వు చేయి అని నాకు చెప్పడం అనేది అంత చిన్న విషయం కాదన్నా. దానికి చాలా పెద్ద మనసు ఉండాలి. అది ఓన్లీ కిరణబ్బరంకి మాత్రమే ఉంటుంది. సినిమా గురించి వస్తే, మీరు ట్రైలర్లు చూశారు, పాటలు చూశారు, అన్నీ చూశారు. ఎలా అనిపించింది? చాలా బాగుంది. చెప్పరా? కొంచెం ఎమోషనల్ అవుతుంది, అందుకే కొంచెం అలా ఫన్, సారీ. సో మా డైరెక్టర్ గురించి మాట్లాడాలి. డార్లింగ్, నీకున్న క్లారిటీ, నేను మొన్న కూడా చెప్పాను, మన తెలుగులో రూటెడ్ కథలు, చాలా రియలిస్టిక్ కథలు డైరెక్టర్స్ ఉన్నారు, కానీ ఇలాంటి డైరెక్టర్స్ చాలా లేరు. కానీ వచ్చాడు. తమిళ్లో ఒక వెట్రిమారన్, ఒక సెల్వరాఘవన్ గారు ఎలా ఉంటారో, తెలుగులో నిజం చెప్తున్నా, ముని హీల్ బీ ద ఇన్ దట్ స్టేజ్ అనమాట. నిజంగా చెప్తున్నా డార్లింగ్, నీ డీటెయిలింగ్స్కి చాలా క్లారిటీ ఉంది నీకు, సూపర్. సినిమా చూసాక మీరే అంటారు. మా సినిమాకి సినిమాటోగ్రాఫర్ పెద్ద అసెట్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. మా మ్యూజిక్ డైరెక్టర్ రాలేకపోయాడు పాపం, రీసెంట్గా వాళ్ళ నాన్న ఇదయ్యారు. వంశీ బ్రో, నువ్వు ఈ సినిమాకి ప్రాణం పెట్టేసావు. ఆయన పైనుంచి చూసి ఖచ్చితంగా నీకు ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి ఎప్పుడు. ఖచ్చితంగా ఆయన చాలా హ్యాపీగానే ఫీల్ అవుతుంటాడు. స్టే స్ట్రాంగ్. ఇంకో 10 రోజుల్లో సినిమా ఉంది, 3 రోజుల్లో ఉంది. కలుద్దాం, సక్సెస్ మీట్లో ఖచ్చితంగా కలుద్దాం. వీ మిస్సింగ్ యూ సనారే, థ్యాంక్ యూ. అండ్ మా అమ్మ రానమ్మ,
అంటే చాలా ఖచ్చితంగా ఎమోషనల్ మూమెంటే అండి ఇది. మా ఇన్ని ఇయర్స్ జర్నీలో మేమెప్పుడు అంటే మాట్లాడుతుంటాం ఇట్లా, నేను చాలా తక్కువ మాట్లాడడం, ఎక్స్‌ప్రెస్ చేయడం నాకు రాదు. మరేమో అట్లా తెలీదు. మా నాన్న కూడా అంతే. నన్ను నమ్మిన చాలా తక్కువ మందిలో మా నాన్నమ్మ ఒకటి. అంటే ఈ సినిమా ఓకే అయినప్పుడు సాయిని పెట్టుకుందాం అది ఇది అన్నప్పుడు అందరూ నోనే. సాయి లేదు, వద్దు, అవ్వదు, అసలు ఎట్లా చేస్తాడు ఏంటి అని. తను నించొని వచ్చి చెప్పింది నాతో, నువ్వు చెయ్యి, ఎవరేమనుకుంటే ఏముంది, నాకు గుర్తుంది మా, ఎవరన్నా ఏమని అనుకోని నువ్వు చేసేది చేయి, వస్తుంది కదా, నువ్వెందుకు ఆగుతున్నావు అని చెప్పావు. నాకు ఆ విషయం ఒకటే కాదు, నా జీవితంలో అంటే నాకు ఒక చెల్లో అక్క అంటే ఇట్లనే ఉంటుందేమో, అన్ని దగ్గరుండి చెప్తుంది అన్నీ. థ్యాంక్ యూ సో మచ్ మా. మనకు ఆకలి అయితే అన్నం పెడుతుంది భూదేవిలాగా. అన్నపూర్ణ దేశ్ లేదు, ఉన్నది చెప్తున్నా సీరియస్లీ. డబ్బులు అవసరం అయితే ఇస్తుంది లక్ష్మీదేవి లాగా. లేదు, నిజంగానే చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ మా. నేను ఈరోజు ఇక్కడ నించోడానికి మెయిన్ కారణం, నేను వర్క్ చేసిన కెమెరామెన్లు అందరికీ చాలా 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 థ్యాంక్ యూ సార్. సార్ మీతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి నేను మీతో చాలా నేర్చుకున్నాను సార్. మీతో నేర్చుకుంటూనే నేను ఈరోజు ఇక్కడ నించున్నాను. మీరు లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాని కాదు. అండ్ ఆ కెమెరామాన్లలో మెయిన్ ఒకరి గురించి మాట్లాడేది మా అన్న విశ్వాస్ అన్న. నువ్వు నాకు గురువు, నాకు ఒక అన్నలాగన్నా. ఈరోజు నువ్వు ఈవెంట్కి రాలేదు, నేను చాలా మిస్ అవుతున్నా. ఒక రకంగా ఏదో ఒక వెల్తీ ఫీలింగ్ ఉంది నాకు. కిరణ్ అన్న, విశ్వాస్ అన్న ఏంటంటే ముందు నేను వీళ్ళు రాకముందు నా జీవితంలోకి అకౌంట్లో డబ్బులు లేకపోయేసరికి భయం వేసేది. ఏమవుతుంది ఏంటని మా అమ్మకో మా నాన్నకో ఫోన్ చేసి డబ్బులు అడిగేవాడిని. లేదంటే నా ఫ్రెండ్స్ ఒకటి నా ఫ్రెండ్ యూఎస్లో ఫోన్ పంపిస్తాడు డబ్బులు అడిగితే వాడు. ఇట్లా ఫ్రెండ్స్ అందరు హెల్ప్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. వీళ్ళు వచ్చాక ఏంటంటే నా జోబులో రూపాయలు లేకపోయినా నాకు చాలా ధైర్యంగా ఉండేది. ఆ ధైర్యాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ కిరణ్ అన్న, విశ్వాస్ అన్న. మీరు నాకు మా ఇంట్లో పెద్ద కొడుకులాగా. అమ్మా చెప్పారు కదా, మీరు అన్నారు కదా, మా అమ్మ అనిందనమాట ఒక మాట, మాకు ఇంకా భయం లేదురా, వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం ధైర్యంగా అన్నాం మేము ఎప్పుడు అనింది. ఖచ్చితంగా మా కిరణ్ అన్న, నేను ఈరోజు చెప్తున్నాను, నువ్వు నన్ను హీరోగా చేసావు, ఓకే ఫైన్. కానీ నాకు హీరోగా వచ్చి ఇక్కడ నించున్న దాన్ని హై కన్నా, నేను బయటికి వెళ్ళినప్పుడు కిరణపురం వాళ్ళ తమ్ముడు రా అన్నప్పుడు హై వస్తుంది నాకు. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు అదే చాలా హై ఇస్తుంది. అండ్ నువ్వు నాకు ఇచ్చిన ఈ ఛాన్స్ ఇది నాకు చాలా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను ఏం పని చేసినా నా ఐడెంటిటీ కాదు. ఇప్పుడు నేను నీ ఐడెంటిటీలో ఉన్నా. నేను ఏం పని చేసినా చాలా జాగ్రత్తగా చేస్తాను. ఎందుకంటే నా అన్నకు చెడ్డ పేరు రావద్దు. నేను ఇది ఖచ్చితంగా దీన్ని క్యారీ చేస్తానన్నా. ఐ విల్ మేక్ యూ డెఫినెట్లీ ప్రౌడ్ అంటే గొప్ప పనులు చేయడం కాదండి, సక్రమంగా నీతిగా బతకడం. అంతకు మించిన గొప్ప పని ఏం లేదు. నీతిగా మంచి పని చేయి, చెడ్డ మాట్లాడద్దు, అది ఉంటే చాలు. నేను ఖచ్చితంగా అలానే ఉంటానన్నా. మీకు ఎప్పుడు చెడ్డ పేరు తెప్పాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఇంతమంది వచ్చారు ఇక్కడికి. అండ్ ఇంత బాగా డెకరేట్ చేసిన యూవీ మీడియాకి చాలా థ్యాంక్ యూ. వెంకటన్న సార్, బషీర్ సార్, థ్యాంక్ యూ సార్. నేను థియేటర్ ఆర్టిస్ట్ కాదండి, వీళ్ళందరూ థియేటర్ ఆర్టిస్టులు. నా ఫస్ట్ సినిమా, నా ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అంతా ఈరోజే జరిగింది. సార్ చాలా థ్యాంక్ యూ సార్, బషీర్ సార్ అండ్ అనుష, రితికేష్ అన్న, మదన్ అన్న, శంతన్, మా ప్రొడక్షన్ టీం అందరికీ పేరు పేరున చాలా 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 థ్యాంక్స్. మీరు సినిమా కోసమే కాదు, నాకు మా వాడు ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు అని నాకు పర్సనల్గా కూడా చాలా సపోర్ట్గా ఉంటే మీరు నన్ను వెన్నండి నడిపించారు. చాలా చాలా థ్యాంక్స్. ఇంకా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వంశీ బ్రో, కన్నా, దినేష్, రాజేష్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ప్రసన్న, చరణ్ చాలా థ్యాంక్స్. గౌతమ్ బ్రో, కన్నా చెప్ప ఓకే మా తమ్ముడే అన్న. లాస్ట్ అన్న ఒక మాట చెప్తా కిరణ్ అన్న, నీ జీవితంలో నేను తమ్ముడిని, నీ ప్రయాణంలో నేను ఒక పెద్ద అభిమాని అన్న. అలానే నవ్వుతుంటాడు ఆయన, బట్ నిజంగా చెప్తున్నా, ఐ లవ్ యూ.
ఇంతకన్నా నాకు నువ్వేం అంటే నాకు నాకు నువ్వేం ఇంతకన్నా నాకు ఇంకా నేనేమి అడగనన్నా నేను. నాకు ఇది చాలన్నా నాకు ఇది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరినన్నా మర్చిపోయి ఉంటే చాలా థ్యాంక్స్. చాలా సారీ 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 సారీ. మా డిజిటల్ డిపార్ట్మెంట్, మా కే ప్రొడక్షన్ డిజిటల్ డిపార్ట్మెంట్ సాయి, కార్తీక్, శివ వీళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. మీ ప్రమోషన్లో ఎవ్రీ వీడియో దగ్గరుండి బాగా మాట్లాడారు, సపోర్ట్ చేసి ఎడిట్ చేసి అన్నీ చాలా ఇది చేశారు. థ్యాంక్ యూ సాయి. అండ్ ఫైనల్లీ మా కే ప్రొడక్షన్ అండ్ మా సుమైరా స్టూడియోస్ తేజ గారికి మా అందరినీ ఇలా ముందు పెట్టి సపోర్ట్ చేసి మా అందరికి ఇంత మంచి లాంచ్ ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అన్న. చెప్తానన్నా, వస్తున్నా. థ్యాంక్ యూ గుర్తు చేసినందుకు. వేదా, థ్యాంక్ యూ గుర్తు చేసినందుకు కాదు, మాట్లాడదామనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వేదా. నాకు షూట్లో కొన్ని తప్పులు అంటే నేను డైరెక్ట్ పోయి అడిగేవాడిని, వేదా ఏంటి చెప్పు నాకు అంటే, నాకు చాలా నేర్పించావు. సీరియస్లీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇలా చేయి అలా చేయి అని గైడ్ చేసావు. అండ్ యువర్ లైక్ నువ్వు మంచి సోల్ నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. అందరు ఆర్టిస్టులు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మా తేజకి, బాలరాజన్నకి, అందరికీ. సనరే, సారీ సనరే లిరిక్స్, సనరే నాకు ఆ పాట పిచ్చికి నచ్చేసింది. నాకు తెలిసి నా జీవితంలో ఇంకొక పాట రాదేమో అది, గోకుల గోపాలక. చాలా చాలా థ్యాంక్స్. నువ్వు అన్న అయిపోయిందిలే అన్న, కట్ చేయకండి. థ్యాంక్ యూ అండి, అందరికి థ్యాంక్ యూ. April 17th ఖచ్చితంగా సినిమాకి వెళ్ళి చూడండి. ఎందుకంటే ఇది బాగా చేసాం, ఎంత చేసాం కాదు, అంతా ఉంది, సినిమా బాగుంది, అంత ఉంది. కానీ ఇంతమందిని ముందు నిలబెట్టి వాళ్ళందరికి మంచి జరగాలనే గొప్ప మనసుతో ఒక పర్సన్ ముందుకు వచ్చి చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఆయనకు మనం నించొని ఇది చేస్తే చాలామంది ముందుకు వస్తారు. అది అంత ఈజీ థింగ్ కాదు. ఖచ్చితంగా April 17th సినిమాకి వెళ్ళండి. థ్యాంక్ యూ అండి, మీరు బాగా హోస్ట్ చేస్తున్నారు. మా ఆడపడుచు మా శ్రవంతి గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సాయి తేజ గారు.